ఇవాల్టి అంశం క్రీస్తుతో స్నేహం. ఫ్రెండ్స్ లేకపోతే మన జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిన మాటే. ఒక్క స్నేహితుడు, బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు మరి దూరం అయిపోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఒక ఫ్రెండ్కు చాలా విలువ ఉంది ఈ లోకంలో, లోకరీతిగా ఆలోచిస్తుంది ఒక స్నేహితుడికి. కానీ క్రైస్తవులు, విశ్వాసులు, క్రీస్తును కలిగి జీవించేవారు ఒక ప్రత్యేకమైన గుంపు ఈ లోకంలో. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా స్నేహితుడుగా ఉండకపోయినప్పటికీ, ఒక్కడే ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా మనకొక స్నేహితుడు ఉన్నాడు, మనకు కనిపించని స్నేహితుడు యేసయ్య. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. నేను ఆయన ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం రాసేటప్పుడు పద్మాసు ద్వీపంలో ఉన్నాడు, ఎవరు లేరు, ఆయన ఒక్కడే. గమనించండి. చూద్దామంటే కూడా మనుషులు కనిపించట్లే ఆయనకు. అటువంటి పరిస్థితిలో ఆయన ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, ప్రకటన 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. 10వ వచనం కొడుతుందమ్మా. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా చాలు. అక్కడ యోహాను భక్తుడు ఒకరిని చూశారు. ఎవరో కాదు, దేవుడే చూశాడు ప్రత్యక్షం. ఆయన చుట్టూ ఎవరు లేరు, ఆత్మవశుడై ఉన్నాడు. దేవుడు కనిపించాడు. ఎలాగున్నాడు? చచ్చిన వాని వలె పడి ఉన్నాడంటే ఈ లోకం దృష్టిలో ఆయన చచ్చిపోయిన వాడే, కానీ ఆత్మీయంగా దేవుడికి దగ్గరగా ఉన్నాడు, దేవుడితో కలిసి జీవిస్తున్నాడు. దేవుడు మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ జీవించడానికి దేవుడు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ లోకానికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు అనేది సత్యం. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కేవలం విశ్వాసుల్లోనే ఉంటాడు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విశ్వాసం లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే ఆ మాట చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం, లోకము చూడదు, ఆయన ఎరుగదు, కాబట్టి ఆయన అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. లోకం ఆయన గురించి లోకానికి తెలియదు కాబట్టి, అన్యులకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు కాబట్టి వారు పరిశుద్ధాత్మను పొందుకొన నేరరు అన్న మాట చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు అది మనకు ఒక గొప్ప ఆధిక్యత. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి జీవించడం అనేది, క్రీస్తుని మన జీవితంలో కలిగి జీవించడం అనేది ఒక గొప్ప ఆధిక్యత. అయితే చాలా చక్కటి పాటలు పాడారు ఈరోజు, అన్నీ కూడా స్నేహం మీద. పాస్టర్ గారు స్నేహితుడు అని వచ్చిన మాటంతా అండర్లైన్ చేస్తూ వెళ్ళారు. ఆ చివరి పాటలో చిరకాల స్నేహితుడు అనే దాంట్లో చాలాసార్లు స్నేహితుడు అనే మాట వచ్చింది. మరి యోహాను సువార్తలో అక్కడ రాయబడినటువంటి మాటలు 15వ అధ్యాయంలో ఏం రాశాడు? 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు, కాబట్టి ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను. గమనించండి, దాసుడికి యజమానుడికి ఒక గ్యాప్ ఉంది. యజమానుడు పైన ఉంటాడు, దాసుడు కింద ఉంటాడు. స్నేహితులైతే పక్కపక్కనే ఉంటాడు.
స్నేహితుల్లో కూడా రకరకాల స్నేహితులు ఉన్నారు. జిగ్రీ దోస్త్, చాలా దగ్గర స్నేహంలో ఉన్నవాడు. ఏదో ఎవరైనా మన మంచి స్నేహితుడు దూర ప్రాంతం నుండి వస్తున్నానని ఫోన్ చేశారు అనుకోండి, ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తున్నాడు హైదరాబాద్కు, దూర ప్రాంతం నుండి ఫోన్ చేశాడు, బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు, మన రియాక్షన్ ఎట్లా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఢిల్లీలో బయలుదేరేటప్పుడు అడుగుతారు, ట్రైన్ ఎక్కావా, ప్రయాణం బాగా సాగుతుందా, ట్రైన్ రైట్ టైం వస్తుందా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం భయపడద్దు, నేను వస్తున్నాను రైల్వే స్టేషన్కు, నీ కంపార్ట్మెంట్ నెంబర్ ఎంత, నేను డైరెక్ట్గా తీసుకొస్తాను, ఏం వరి కానక్కర్లా. అదే మామూలు వ్యక్తి, ఏదో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఫోన్ చేసి, అక్కడ బస్సు ఉంటుంది 16 నెంబర్ బస్సు, ఈసీఎల్కి ఎక్కేస్తే అక్కడ నుంచి తేడా ఉంది కదా మాటల్లో, ఆ తేడా కనిపిస్తుంది. కానీ దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ అన్ ఆఫర్. ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరు మంచి స్నేహితులు కావాలంటే వాళ్ళిద్దరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే, ఒక సిగరెట్ తాగేవాడు మామూలు వాడితో స్నేహం చేయలేడు కదా, వీడు నాకు స్నేహానికి పనికిరాడు అంటాడు. లేదా ఎవరైనా తాగుబోతోడికి మామూలు వాడు స్నేహానికి పనికిరాడు. వారిద్దరి నేచర్ కలవాలి, కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇద్దరికి ఒకే రకమైనటువంటి గోల్ ఉంటుంది. ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు ఒకరు చెప్పిన మాటలు రెండో వాళ్ళు వింటారు, రెండో వాళ్ళు చెప్పిన మాటలు మొదటి వాడు వింటారు. అంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా ఒక మిత్రుడు ఉన్నాడు, నాలో ఉన్నటువంటి మాటలు నేను షేర్ చేసుకోవచ్చు అనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్స్. కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు మన గృహంలో చెప్పకూడని మాటలు కూడా స్నేహితులతో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో తెలియదు, కానీ బయట స్నేహితుడికి తెలుస్తుంది. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము ఆ పిలుపుని అంగీకరించి క్రీస్తుకు స్నేహితులుగా ఉంటున్నామా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో ఒకడంటాడు, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. రెండో వ్యక్తి స్నేహం చేయకపోతే ఆ స్నేహం పెరగదు. ఒక ఊరికి అనుకుంటున్నాడు, నేను స్నేహం చేస్తాను అనుకుంటున్నాడు. రెండో వ్యక్తి రెస్పాండ్ అవ్వాలి కదా. రెస్పాండ్ కాకపోతే స్నేహం పెరగదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు, నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తాను, నేను స్నేహితులుగా పిలుస్తానంటున్నాడు. మరి మనం రెస్పాండ్ అవుతున్నామా? మన రియల్ లైఫ్లో ఆలోచించుకోండి, స్నేహితులు ఎలాగుంటారో. కొత్తగా ఏదైనా ఒక ఊరికి వెళ్తే ఎవరినంటే వాడిని ఒక స్నేహితుడిగా మనము చేసుకోం. కొంతకాలం ఆలోచిస్తాం, ఈయన నాకు సరైన స్నేహితుడు అవుతాడా కాదా, నా ఆలోచనలు ఆయన ఆలోచనలు కలుస్తాయా కలవా, నా గోల్ ఆయన గోల్ ఒకటే ఉందా, ఇలా ఆలోచించి చివరికి స్నేహితుడిగా అంగీకరిస్తాం. దేవుడిని మన స్నేహితుడిగా అంగీకరించాలంటే మన ఆలోచనలు దేవుడికి అంగీకారంగా ఉండాలి, మన తలంపులు దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఇక్కడ చాలా క్లియర్ రాశారు, యోహాను 15:14, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. నా మాట వింటే, నేను చెప్పిన మాటలు మీరు వింటే మీరు నాకు స్నేహితులై ఉంటారు. నేను చెప్పిన మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరుంటే ఆ స్నేహం పెరగదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని గైకొన్నవాడే, వాక్యాన్ని గైకొనేవాడే దేవుడితో స్నేహం చేయగలడు. లేకపోతే బైబిల్లో 3 వ్యక్తుల పేర్లు నేను చెప్పగలను, స్నేహితుడిగా పిలిచిన వాళ్ళు. అందరికీ తెలుసు, అబ్రహాము. రెండో వ్యక్తి హానోకు.
మూడో వ్యక్తి ఇందాక చదివాం, మోషే. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నా స్నేహితుని దగ్గరికి పోదామని చెప్పినాడు, లాజరు. అది గొప్ప మాట. నా స్నేహితుడైన లాజరు దగ్గరికి నేను వెళ్దామని. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఈ మాటలు చెప్పకుండా ఎట్లా ఉండాలి? స్నేహితుడితో మాట్లాడినట్టు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు చాలా వాల్యూ ఉన్నటువంటి మాటలు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆయన గురించి కొంచెం ధ్యానం చేద్దాం. ఆయన లైఫ్ ఎలా ఉందో, దేవుడి పట్ల ఆయన రెస్పాన్స్ ఎలాగున్నదో అనేది. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. దానికంటే ముందు అబ్రహాము 16వ అధ్యాయంకి వచ్చే వరకు, 17వ అధ్యాయంలో రాయబడింది, అబ్రహాముకు అప్పటికి 99 సంవత్సరాల వయస్సు. ఎంతండి? 99 సంవత్సరాల వయస్సు. అబ్రహాముకు సుమారుగా ఎంతమంది పనివాళ్ళు ఉంటారో తెలుసా మీకు? సుమారుగా ఎంతమంది ఉండొచ్చు? లోతును చెరపట్టుకొని పోయినప్పుడు ఆ లోతును వెనక్కు తీసుకురావడానికి తన ఇంట్లో పుట్టి పెరిగినటువంటి 318 మంది పనివాళ్లను ఎన్నుకున్నాడు. అందరిని ఎన్నుకోలా, కొంతమందిని మాత్రం, అంటే బాగా చేయగలరు అనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. అంటే నేను అనుకుంటాను సుమారుగా దానికి డబుల్ నెంబర్, అట్లీస్ట్ 700 800 మంది పనివాళ్ళు ఉంటారు. ఆయన ఏది కావాలన్నా పనివాళ్ళు వైపు చూడొచ్చు కదా. మరి ఆయన మంచి ఆస్తిపరుడు, దేవుడు బాగా ఆశీర్వదించినటువంటి వ్యక్తి, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. ఆయన చూడటానికి దేవుడు ఒకసారి వచ్చాడు. 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడు. అతని కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలిచారు. యెహోవా దేవుడు అబ్రహాము కనిపించాడు. దేవునితో పాటు ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. బహుశా 2 వ్యక్తులు దేవదూతలు కావచ్చు. దాని గురించి నేను ఎక్కువ ప్రస్తావించడం లేదు. దేవుడైతే కనిపించాడు అబ్రహాముకు. తర్వాత అబ్రహాము వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలా ఇక్కడ అబ్రహాము చాలా, అంటే దీనిలో ఈ మాటల్లో మనకు ఎక్కువ లోతుగా ఏమైనా ఆత్మీయ సత్యాలు కనిపిస్తున్నాయంటే పైపైన కనిపిస్తున్న, పైపైన చదువుకున్నట్టు కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా మీరు గమనించండి. అబ్రహాముకు 99 సంవత్సరాలు. యెహోవా దేవుడు అబ్రహామును దర్శించాడు ఎండవేళ. అబ్రహాము వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తిపోయాడు. ఆయన వయసు ఎంత అండి? 99 సంవత్సరాల వయసులో ఆయన పనివాళ్ళు అందరూ ఉంటుండగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడట. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఊహించుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నేనే పరిగెత్తాను అనుకోండి, మీరు అందరూ నవ్వుతారు కదా. మరి అబ్రహాము 99 సంవత్సరాల వయసులో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు పరిగెత్తాడండి? వస్తున్నది యెహోవా దేవుడని గుర్తించాడు. హీ రికగ్నైజ్డ్, గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన తర్వాత ఇంకా కుడివైపు చూడలేదు, ఎడం వైపు చూడలేదు, పరిగెట్టాడు. దావీదు నాట్యం చేస్తాడు కదా దేవుని మందిరం మందసం దగ్గర. అప్పుడు కుడివైపు ఎడం వైపు ఎవ్వరు ఉన్నా లెక్క చేయరు. మనం ఆరాధించే సమయంలో కూడా ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కుడి ఎడమ వైపు ఎప్పుడు చూడకండి. నేను ఆరాధించేది దేవుణ్ణి, నా ఆరాధన దేవునికి చెందాలి. నేరుగా
మనకు దేవుడికి అదొక సహవాసం. పరిగెత్తి వెళ్ళాడు అబ్రహాం. వెళ్ళి ఏం చేశాడు? నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నడలే, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హీ ఇన్వైటెడ్ దేవుడు. ఇప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను. క్వశ్చన్ ఏంటంటే, మనం దేవుణ్ణి రికగ్నైజ్ చేస్తున్నామా? పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనము గుర్తిస్తున్నామా? మొట్టమొదటి పరిశుద్ధాత్మ చెప్పేటటువంటి మాటలు, ఆయన ఉద్దేశాలను మనం గ్రహిస్తున్నామా? ఆయన నడిపింపును గ్రహిస్తున్నామా? ఆయన వాక్యం చదివి వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా? అప్పుడే కదా మనం దేవుడికి మరి స్నేహితులుగా ఉండగలిగేది. ఆమోస్లో రాస్తాడు, ఇద్దరు సమ్మతించకపోతే వారు కూడి నడవరు. మనము దేవుడి మాటలు విని ఆ మాటలను మనం సమ్మతించకపోతే దేవుడితో మనం కలిసి నడవగలమా? నడవలేం. మొట్టమొదట మన మైండ్ సెట్ ఈ మాటల మీద ఉండాలి. యేసు నాకు స్నేహితుడు, ఆయన నాకు స్నేహితుడిగా ఉంటే నా జీవితమే వేరుగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన కలిగినప్పుడు నేను కూడా యేసయ్యకు మిత్రుడిగా ఉండాలి. అబ్రహాము ఏ రీతిగా దేవుని ఎదుర్కొన్నాడు, ఏ రీతిగా గుర్తుపట్టాడు, ఇంటికి పిలిచాడు. యెహోవా దేవుడు ఇంట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 6వ వచనం చదవండి. అబ్రహాము గుడారములో ఉన్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఏమండి, భార్యకు ఒక ఫ్రెండ్ వచ్చాడు, 3 రొట్టెలు చేయమని చేస్తారు కదా. బజారుకు ఒక వ్యక్తిని పంపించి ఒక మంచి గోధుమ పిండి తీసుకొచ్చి దాని నీళ్లు పోసి పిసికి చక్కగా చపాతీలు చేసి పెనం మీద పెట్టి చేయమని చెప్పాలి. అవంతా ప్రొసీజర్. ఆలోచించండి. ఊరికైనా పిలిచి లంచ్ ఏర్పాటు చేయమని చెప్పచ్చు, అలా చెప్పాల. అంటే ఎంత కేర్ తీసుకున్నాడు యెహోవా దేవుడు ఆయన దర్శించినప్పుడు. మన పర్సనల్ లైఫ్ ఆ కేర్ మనం తీసుకుంటున్నాం ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన దేవుడే, మనం అందరం ఒప్పుకుంటాం. ఆయన మనలో జీవిస్తున్నాడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు, మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇన్ని చెప్తున్నాం, ఆయన అసలు గుర్తించడమే చాలా కష్టం. ఎందుకంటే కనిపించట్లేదు. పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 5:17 ఏమంటాడండి? ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు, వెలిచూపు వలన కాక. బాగా గమనించండి, మనం చూసేది లోకాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడనే సత్యాన్ని మనం నమ్ముతున్నాం. అది కేవలం మన విశ్వాసం ద్వారానే పరిశుద్ధాత్మ ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. విశ్వాసం లేకపోతే అది అసాధ్యం. విశ్వాసం ఉంటేనే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, నేను మొదట్లో చెప్పాను. కాబట్టి విశ్వాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది క్రైస్తవ జీవితంలో. ఆ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసము వల్లే దేవుడు ఉన్నాడని నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్ముతాం. విశ్వాసం లేకపోతే నమ్మం. విశ్వాసం వల్లనే మనం ప్రార్థన చేస్తే జవాబిస్తాడని నమ్ముతాం, లేకపోతే నమ్మం. విశ్వాసం లేకపోతే అసలు ప్రార్థనే చేయం. కానీ ఇస్తాడంటేనే కదండి మనం ఏదైనా అడిగేది. నాకు ఖచ్చితంగా తెలుసు అనుకోండి, ఫలాని చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే నాకు జవాబు రాదని. ఎందుకు వెళ్తాను చీఫ్ మినిస్టర్ దగ్గరికి? రాదు నాకు. కానీ మన దేవుడు అలా కాదు.
మీరు ఏమడిగినా ఇస్తానంటున్నాడు. దానికి సీక్రెట్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉండాలి మనలో. దేవుడు మనతో జీవిస్తున్నాడు, మనల్ని స్నేహితులుగా పిలవాలనుకుంటున్నాడు. ఆయన చెప్పినటువంటి కండిషన్ ఏంటంటే, నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు గైకొంటే మీరు నాకు స్నేహితులై ఉంటారు. మనం స్నేహితులుగా ఉంటేనేనా దేవుడు మనల్ని వాడుకునేది? లేకపోతే నేను స్నేహితుడిగా ఉండకున్నా కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడా? స్నేహితుడిగా ఉంటేనే వాడుకుంటాడు. మోషే చెప్పిన మాట ఉంటేనే దేవుడు మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు. మోషేని గురించి రాస్తాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు మోషే. మనకు ఎటువంటి ట్యాగ్ ఉంది దేవుడి దృష్టిలో? దేవుడు మనల గురించి ఏమనుకుంటున్నాడు? చిన్న చిన్న వాటిలో కనీసం నమ్మకంగా ఉంటున్నామా? బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాటలు మనకు ఎప్పుడైనా వినిపిస్తున్నాయా? చిన్న చిన్న విషయాల్లో, పెద్ద విషయాలు మర్చిపోయాడు. చిన్న విషయాల్లో అబద్ధం ఆడొద్దా? అబద్ధం ఆడకుండా జీవించలేమా? జీవించగలం. కానీ అలవాటు చొప్పున మనకున్నటువంటి పాత అనుభవంతో అందరూ జీవిస్తున్న పద్ధతిలో మనం జీవిస్తే క్రైస్తవులు ప్రత్యేకింపబడిన వారుగా ఎలాగా అనుకుంటాం? అనుకోవడానికి రాదు. మనము నమ్మకంగా ఉంటే చిన్న విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేయిస్తాడు. అది సత్యం. మోషేకు చాలా భయం వేసింది మొట్టమొదటిసారి అసలు మోషేని ఎన్నుకున్నప్పుడు. మోషే చేతకాని వాడా అండి? ఒక రాజగృహంలో పెరిగినటువంటి వ్యక్తి మోషే. సకల విద్యల్లో ప్రావీణ్యుడు, మాట చాతుర్యం గలవాడు. ఈ మాటలు అపోస్తుల కార్యంలో ఉంటాయి. కానీ నిర్గమకాండం రాసేటప్పుడు నేను నత్తివాడినయ్యా, నాకు మాట రాదా అంటాడు. చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో. మనందరికీ మన ఇన్హరెంట్ టాలెంట్స్ తెలుసు, మనకున్నటువంటి కెపాసిటీ బాగా తెలుసు. కానీ నిజంగా దేవుడు వచ్చి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నా, నిన్ను వాడుకుంటానంటే ఐ డోంట్ నో మనం ముందుకు ఉండగలమో లేదో నాకు తెలియదు. ఇంకొక రెఫరెన్స్ బైబిల్లో నేను మీకు ఇస్తాను. న్యాయాధిపతుల్లో మనకు తెలుసు, ఇశ్రాయేలీయులందరూ కూడా కానానుకు వచ్చిన తర్వాత చాలాసార్లు వాళ్ళ దేవుడి వైపు చూడకుండా, దేవుడి వైపు వారి దృష్టి ఉంచకుండా లోకం వైపు దృష్టి ఉంచి దారి తప్పి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పిన మాట వినకుండా మరి విగ్రహారాధన చేసేవాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళను వేరే వాళ్ళకు అప్పచెప్పాడు. మిద్యానీయులకు, ఫిలిష్తీయులకు అప్పచెప్తుంటే అక్కడికి వెళ్ళి ఆ బాధలు పడేటప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళకు ఒక న్యాయాధిపతినిచ్చి కొంతకాలం మళ్ళీ దేవుడు నడిపించేవాడు. ఆ న్యాయాధిపతి జీవించిన కాలం బాగుండేది. తర్వాత మళ్ళీ దారి తప్పేవాడు. అలా సుమారుగా 8 సార్లు న్యాయాధిపతుల్లో తప్పిపోవడం, తిరిగి దేవుడి దగ్గర రావడం, తప్పిపోవడం, తిరిగి దేవుడి దగ్గర రావడం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మొదటి వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మీరు బాగా ఆలోచించండి. మన దేవుడు ఎవరండి? ఇశ్రాయేలీయుల దేవుడు కునకడు అంటే ఇశ్రాయేలును కాపాడేవాడేనా? కాపాడని వాడా? కాపాడేవాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వీళ్ళందరూ నా మాట వినట్లేదు కానీ వీళ్ళని తీసిపోమ్మనేసి మిద్యానీయులకు అప్పచెప్పాడు. వీళ్ళు నా మాట వినట్లేదు, చెడిపోతున్నారు, నా మాటలు వినడానికి నా దగ్గర ఎందుకు? తీసుకెళ్ళమని. దేవుడు మంచివాడే, కాపాడే దేవుడే. దేవుడి యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆలోచనలు కలిసినప్పుడే దేవుడు ప్రజలను బాగా కాపాడతాడు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తే దేవుడు మనతో ఉండడు. ఇది సత్యం. ఒకసారి
మనం బాప్తిజం తీసుకున్నామంటే దాని అర్థం ఏంటండి? నీటిలో మునిగి తిరిగి లేపబడితే దాని అర్థం ఏంటంటే పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితం. ఆ నూతన జీవితం ఎటువంటిది? క్రీస్తు మనకు వాక్యం ద్వారా ఉపదేశించిన విధానంలో నేను నడుచుకుంటానని చెప్పినటువంటి ఆ జీవితం. అలాంటి జీవితం మనం జీవించాలి. ఎవరైనా క్రీస్తుతో కూడా లేపబడితే వారు పైనున్న వాటిని వెతకాలి అని చెప్పి రాయబడింది. మనము బాప్తిసం తీసుకున్న తర్వాత తిరిగి లోకం వైపు చూస్తే, తిరిగి పాత జీవితాన్ని జీవిస్తే ఆ బాప్తిస్మానికి విలువ ఉండదు. మారుమనస్సు పొందానని చెప్పుకోవడానికి వీలు పడదు. సరే, వీళ్ళు తప్పిపోయారు. దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించారు. ఆ మిద్యానీయులు ఎంతమంది అట? 3వ వచనంలో చూస్తే తెలుస్తుంది. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని ఎంతండి మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారట. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. అంటే మిద్యానీయులు వచ్చేసి ఇశ్రాయేలీయులను దోచుకున్నారు చెప్పాలంటే ఒక్క మాటలో. వీళ్ళనంత దోచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు పర్మిషన్ ఇస్తే అసాధ్యమా? నెబుకద్నెజర్ రాజుకు కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవాలయాన్ని పడగొట్టి దోచుకోమనేసి. దోచుకెళ్ళిపోయాడు. యూదా జనాంగం అంతటిని కూడా చెదరగొట్టమని పర్మిషన్ ఇచ్చాడు, చేశాడు. దేవుడు అనుమతిస్తేనే జరుగుతాయి, గుర్తుపెట్టుకో. మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనం కష్టాలు గుండా నష్టాలు గుండా మనం ప్రయాణించినప్పుడు దేవుడి నడిపింపు అందులో ఉన్నదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అది మన మేలు కొరకే. దావీదు భక్తుడు చెప్తాడు కదా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, ఆ మాటలు మీకు జ్ఞాపకం ఉండే ఉంటాయి. కీర్తనలు 119వ అధ్యాయం 67, 71 వచనాలు. శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు శ్రమ కలిగిన తరువాత నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఆ మాట నా జీవితంలో చాలా గొప్ప మాట. నేను చాలా శ్రమలు లేకుండా చక్కటి అంటే లోక సంబంధంగా లోకానుసారంగా ఆలోచిస్తే నా జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు నాకు దేవుడు తెలియలా. శ్రమలు వచ్చిన తర్వాత, ఒక పాప ఇంట్లో చనిపోయిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం అనేది. శ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడి కట్టడలను అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటున్నాను. విశ్వాసంలో ఎదుగుతున్నాను, సంపూర్ణత వైపు ప్రయాణం చేస్తాను. అయితే ఇశ్రాయేలీయులు ఎంతమంది అండి? మిడతల దండుగంత విస్తారమైనటువంటి జనం వారికి అప్పచెప్పాడు. అప్పుడు 7వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. ఏమిటి మా పరిస్థితి? ఈ మిద్యానీయులు వచ్చి మమ్మల్ని దోచుకుంటున్నారు, అసలు మా పరిస్థితి ఏంటో అర్థం కావలేదు. అప్పుడు దేవుడికి మొరపెడితే ఒక దేవదూత, 12వ వచనం చదవండి. ఎవరికి? గిద్యోను అనే వ్యక్తికి కనిపించి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే అసలు ఇదంతా ఏంటి? మిద్యానీయులు రావడం ఏంటి? ఒక మిడతల దండులాగా రావడం ఏంటి? మేము పంటలు వేస్తే పంటలు దోచుకోవడం ఏంటి? మాకున్నదంతా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారేంటి? రాశాడు, యెహోవా మాకు తోడై ఉంటే. దాని అర్థం ఏంటి? యెహోవా మాకు తోడుగా లేడు కాబట్టి ఇలా జరుగుతుంది. జవాబు ఇచ్చాడు గిద్యోను. అయితే 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుము. నువ్వు బలం తెచ్చుకొని ఇశ్రాయేలీలందరినీ కూడా మిద్యానీయుల చేతుల నుండి రక్షించు అన్నాడు. చూస్తే ఒక్కడే. వీళ్ళతోటి ఇంకా ముందుకు పోతే ఉంటుంది 32,000 మంది ఉంటారు. అంత చిన్న గుంపు, మిడతల దండంతా వాళ్ళు రక్షించమంటున్నాడు. ఏమి కలిగి నేను రక్షించాలి? నా దగ్గర ఏముందని రక్షించడానికి?
15వ వచనం. దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించాలి అడుగుతాడు గిద్యోను. అప్పుడు 16వ వచనం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను నీకు తోడై ఉంటాను, ఒకే మనుషుని హతము చేసినట్లు ఆ మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవించెను. ఆ మాట నమ్మదగిందేనండి. ఒక్క మనిషిని మనం ఎలా చంపుతామో అట్లా మిద్యానీయులందరినీ కూడా చంపేస్తాడట. ఆ మాట రియల్గా ఒకవేళ దేవుడే వచ్చి మన దగ్గర ఆ మాట అంటే అది యాక్సెప్ట్ చేయడం అంత సులభం కాదు. అంత సులభంగా యాక్సెప్ట్ చేయలేం. నువ్వు వెళ్ళు, నువ్వేమంటే నేను ఉంటాను, మిద్యానీయులు 1,00,000 మంది ఉన్నా సరే నువ్వు ఎట్లా ఒక్క మనిషిని చంపినట్టే అందరినీ చంపేస్తావు. ఆ మాట యాక్సెప్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవుడితో ఉంటేనే అది సాధ్యమవుతుంది అర్థం చేసుకోవడానికి దేవుడిని. లేకపోతే కాదు. లేకపోతే ఏం చేస్తాం, నోటితో చెప్తాం నా దేవుడికి అంతా సాధ్యమండి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదంటాం. కానీ తీరా కష్ట సమయంలోకి వచ్చినప్పుడు నా దేవుడు ఎక్కడున్నాడో అనే మాటలు వస్తాయి. షద్రక్ మెషక్ అబేద్నెగో అందరికీ తెలిసిన మాటలే. నా దేవుడు నన్ను రక్షింపగల సమర్థుడు, ఈ మంటల్లో వేస్తే కూడా సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, నేనైతే చావడానికి సిద్ధం. రాజు కోపం వస్తుంది, దాన్ని 7 అంతలు చేశారు. ఈ ముగ్గురిని అందులో వేసినప్పుడు ఎవరైతే వారిని వేశారో ఆ మంటల్లో ఆ ముగ్గురు చచ్చిపోయారు, వేసిన వ్యక్తులు చనిపోయారు. ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి లోపల. ప్రార్థన చేస్తాం కష్టాలు రాకుండా చేయమనేసి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా కష్టాలు రాకుండా చేయమని ప్రార్థన చేసే ఉంటారు. మంటలో మేము పడిపోకుండా కాపాడమని ప్రార్థన చేసి ఉంటారు. కానీ దేవుడు ఆపాడా? ఆ కష్టంలో అనుమతి ఇచ్చాడు. విశ్వాసం అంతం వరకు ఉండాలి. అబ్రహాము, నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నీకున్న ఏకైక కుమారుని తీసుకువెళ్ళి నాకు బలిగా అర్పించమంటే ఎన్ని రోజులు ప్రయాణం చేసిన? 3 రోజులు. ఇంటికాడ నుంచి బయలుదేరి 3 రోజులు మోరియా పర్వతమా కొండన, మోరియా పర్వతం మీద నేను చూపించే స్థలం మీద. నీకు ఒక విషయం తెలుసా? ఈ అబ్రహాము తన కుమారుని ఎక్కడైతే బలి ఇచ్చాడో అక్కడే దేవుడు యెరూషలేము దేవాలయం కట్టించాడు. దినవృత్తాంతంలో ఉంటుంది ఆ మాట. దేవుడి ప్లాన్స్, ఆయన యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావండి. అది జరిగిన తర్వాత ఓహో ఇది దేవుడు చేశాడు కదా అనుకోండి. ఓకే, ఇశ్రాయేలీలు గిడియోను కనిపించి మాట్లాడుతున్న విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తిని చంపినట్టుగా వీళ్ళందరినీ చంపేస్తారు. ఇంకొక మాట కూడా చెప్తాను. అషూరు రాజు ఇశ్రాయేలీలను చెదరగొట్టినప్పుడు యూదా రాజుగా ఉన్నటువంటి హిజ్కియాతో ఒక మాట అంటాడు. ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రాల వాళ్ళు, యూదా రాజ్యంలో 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. 10 గోత్రాలను చెదరగొట్టిన తర్వాత అషూరు రాజు ఏమనుకుంటాడంటే ఈ 2 గోత్రాలు నేను వెళ్ళి యుద్ధం చేసి చెదరగొట్టాలా, నా మనుషుల్ని పంపిస్తాను, వాళ్ళకి చెప్తాను ఇట్లా ఊరికే సరెండర్ అయిపోండి అని చెప్పేసి పంపిస్తే హిజ్కియా రాజు యెషయా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ అషూరు రాజు నీ మీదికి రాడు, మీ మీదికి ఒక బాణం కూడా వెయ్యడు, ఏ దారిని వస్తాడో దారిని తిరిగి వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక రాత్రి 1,85,000 మందిని చంపేసి ఒక దూతతో. అది దేవుడి శక్తి. ఆ మృత కళేబరాలను చూసిన తర్వాత ఇంకా అషూరు రాజు వస్తాడా యూదుల మీదకి? రాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుడు కార్యాలు అలాగా ఉంటాయి. మీరు ఈ గిడియోన్ స్టోరీ కూడా చదివితే గిడియోన్ ఒక్కడే 32,000 మంది కాదు, ఓన్లీ 300 మందితోటి యుద్ధం చేస్తాడు. 300 మందితోటి అందరినీ చంపేస్తాడు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గిడియోన్తో మాట్లాడుతున్నటువంటి మాటలు 2 విషయాలు ఎక్స్పెక్ట్ చేశాడు గిడియోన్ నుంచి. మొదటిది ఏంటంటే నీవు ఒక్క మనిషిని చంపినట్టుగా వీళ్ళందరినీ చంపుతావు అనేది ఒక మాట. రెండో మాట ఏం చెప్పాడంటే 6వ అధ్యాయంలోనే పేజ్ తిప్పితే 204వ పేజీలో 25, 26 వచనాలు చదువుకుంటే, మరియు ఆ రాత్రి యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి
ఈ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి ఆగండి. గిద్యోను యొక్క తండ్రి ఒక దేవాలయం కట్టించాడు. ఎవరికి? దేవునికి కాదు, యెహోవా దేవుడికి కాదు, బయలు దేవత, ఒక అన్య దేవత. ఆ బలిపీఠం పడగొట్టి దానికి పైగా ఉన్న దేవత ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి దేవతా స్తంభమును నరికివేసి, అంటే మీకు ఆ దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో, అంటే ఆ దేవతా స్తంభముతో దహన బలి అర్పించము, అంటే ఆ ధ్వజస్తంభంతో కాల్చి దహన బలి అర్పించు. దేవుడే వచ్చి మనకు చెప్పాడు అనుకుందాం, నువ్వు ఫలానా అక్కడెక్కడో ఒక పెద్ద మందిరం తీసుకుంది, ఏదో తీసుకునేది, అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది, ఆ ధ్వజస్తంభాన్ని రాత్రి నువ్వు పడగొట్టి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని కాల్చి పడేయాలని చెప్పారనుకున్నాం. మనం ప్రిపేర్ అవుతామండి? ఐ డోంట్ నో. దేవుడి ఆలోచనలు అలాగొట్టాయి. కానీ దేవుడితో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటే అది సాధ్యము. దేవుడు నాకు స్నేహితుడు, నన్ను దేవుడు చాలా దగ్గరగా చూస్తున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అని అంటే మనలో ఎక్కడ లేని బలం వస్తుంది. దానియేలుకు ఉన్నటువంటి బలం, సింహబోన్లో దానియేలు నమ్మినప్పుడు ఆయన పొందుకున్నటువంటి ఆ ప్రొటెక్షన్ మనకు వస్తుంది. షద్రక్, మెషక్, అబేద్నెగోలు, ఆ ముగ్గురితో ఉన్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంలో ఉంటే ఆ బలము, ఆ సంరక్షణ, ఆ కాపుదల అన్నీ వస్తాయి. దేవుడు నాతో ఉంటే చాలండి, లోకమంతా ఏమి చేయలేదు. దేవుడు కావాలి నాకు. దేవుడు లేకుండా లోకంలో మనం డబ్బు చూసి గర్వపడాల్సినటువంటి అవసరం లేదు. డబ్బు మనకు ఏ రకమైనటువంటి మేలు చేయదు. యేసయ్య అంటాడు కదా, నా సమాధానాన్ని మీకు ఇస్తాను, నా సమాధానమే మీకు ఇచ్చేది, లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదని. చాలా అర్థవంతమైనటువంటి మాటలు అదే. మీరు దేవుని కలిగి జీవించండి. దేవుడు లేకుండా మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇందాక పాట కూడా అదే పాడాం, 159వ పాట. ఏం పాట అది? ద్రాక్షావల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ఆ పాట యోహాను సువార్త 15వ అధ్యాయంలోదే పాట. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అన్నాడు. ఆయన మనతో ఉంటే నేనేమైనా చేయగలను. ఆయన మనతో ఉండాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పిన మాటలు మనం వింటే మనం దేవుడికి స్నేహితులుగా ఉంటాం. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ డెవలప్ అయిందంటే ఇక మనకు తిరుగులేదు. మై గాడ్ ఈజ్ విత్ మీ. ఎలీషాను చంపాలని చెప్పేసి ఒక రాజు, ఎవరండి? అహాబు కదా, అహాబు రాజు ఆ ఇంటి చుట్టూ సైన్యమును, రథాలను, గుర్రాలను ఏర్పాటు చేస్తాడు. పొద్దున్నే సేవకుడు బయటకు వచ్చి తలుపు తీసి చూస్తే ఏం కనిపించాయి? రథాలు, గుర్రాలు, సైన్యం. భయపడిపోయాడు ఎలీషా సేవకుడు, ఎలీషా కింద పనిచేసేటటువంటి పనివాడు. వెంటనే వెళ్ళాడు ఎలీషా దగ్గరికి. అయ్యా, ఇంకేముంది, మన పని అయిపోయింది, మన చుట్టూ ఈ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మనం చచ్చిపోవాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదన్నాడు. ఎలీషా భయపడ్డా? భయపడలా. ప్రార్థన చేశాడు. ఆయన బయటికి కూడా రాలా, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థించాడు? వీడికి చూడటానికి కళ్ళు లేవు, వీడు చూచులాగున వీడి కన్నులు తెరవని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వాడు కళ్ళు తెరిస్తే కనిపించాయి, బయటికి వస్తాయి. దేవుడు అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. మనం చాలాసార్లు ఈ లోకంలో ఉన్నదాన్ని చూచి భయపడుతుంటాం. మనం చూడాల్సింది మన ఆత్మీయ కన్నులతో మన దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఆత్మీయ సత్యమును మనం గ్రహిస్తే, ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే దేవుడు మనతో ఉంటాడు. ఆత్మీయ సత్యాలు మనల్ని ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూడటానికే సహాయపడతాయి. మనకు దేవుడు కావాలా, లోకం కావాలా? చాలా స్పష్టంగా యేసుక్రీస్తు తన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఒకే ఒక్క మాట అన్నాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి.
కుడివైపు లోకరాజ్యం ఉంటే ఎడంవైపు దేవుని రాజ్యం ఉంటుంది. అక్కడి నుంచి యువతకి రావడమే మనం చేయాల్సింది. అడుగులు కూడా వేయాల్సిన పనిలా, కేవలం మన మనస్సులో రోమా 12:2 రాస్తాడు కదా, మీరు మనస్సు మార్చుకొని నూతన పరచబడి రూపాంతరము చెందండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మీరు జీవిస్తున్న జీవితం కాదు, అక్కడికి రావాలి. దేవుని రాజ్యంలోనికి వస్తే ఉత్తమమైనది, పరిపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీకు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. దేవుని రాజ్యంలోకి వస్తే అక్కడ ఉండి నా దేవుడి చిత్తం నాకు తెలియపరుస్తాడంటే ఎప్పుడు తెలియపరుస్తాడు. వాక్యంను మనం గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుడికి స్నేహితుడిగా ఉంటే, ఆయన రాజ్యంలో ఉంటే, ఆయన అధికారములకు లోబడాలి, ఆయన కృపలో నడుచుకోగలం, ఆయన ప్రేమలో నడుచుకోగలం. అప్పుడు ఆయన దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. ఆయన మనతో ఉంటాడు. అప్పుడు నేను చెప్పగలను, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను చెప్పగలను ధైర్యంగా. ఏమొచ్చినా కూడా నాకు భయం అనేది ఉండదు. భయపడేటటువంటి ఆత్మను మనకి ఇవ్వాల, పిరికితనాన్ని ఇచ్చేటటువంటి ఆత్మను మనకి ఇవ్వాల దేవుడు. ఆత్మ మనకి ఇచ్చింది ఏంటండి? పిరికితనాన్ని ఇవ్వలేదు. మరి ఇచ్చింది ఏంటి మనకు? 2 తిమోతి 1:7 ఏమిచ్చింది చూడండి. మీరు వాక్యం పట్టుకోండి, వాక్యంలో పట్టుకున్న దాన్ని నమ్మండి. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, ఇంద్రియ నిగ్రహమును 3 ఇచ్చాడు. దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, ప్రేమ, దేవుడి ప్రేమ. 3వది ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ డిసిప్లిన్. కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను మనకి ఇవ్వలేదు. భయపడేటటువంటి ఆత్మ, భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనతో ఉండగా, దేవుడు నా పక్షముగా ఉంటే నాకు విరోధులు ఎవరుంటారు? ఎవరు లేరు. ఆయన కార్యాలు అద్భుతమైన కార్యాలండి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన చేసే. మన జీవితంలో అసలు ఆయన చేసే కార్యాలు చేయడం మొదలు పెడితే అసలు మనకే అర్థం కాదు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం ఇచ్చేసి నిజమైన క్రైస్తవుడిగా, అంటే దేవుడి రాజ్య వ్యాప్తులను వాడుకోవచ్చు కదా అని ఆలోచించండి. ఒక్కసారి స్వస్థత వరమే ఇచ్చాడు అనుకుందాం మళ్ళీ ఒకరికి. ఆ స్వస్థత వరం ఇస్తే ఒకరోజు ఒకరిని స్వస్థపరిచాడు. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే వైల్డ్ ఫైర్ లాగా, అగ్ని ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఫలానాడి దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే బాగవుతారని వితిన్ 1 వీక్ 10 days వస్తారు, 10 మంది వస్తారు. దాని తర్వాత మీరు అసలు నిద్రపోవడానికి టైం ఉండదు. దేవుడికి తెలుసు ఈ వరం ఇస్తే చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి మనం కోరుకుంటాం. కానీ మనం చేయలేమన్న సంగతి దేవుడికి తెలుసు. అది అంత సులభమైన విషయం కాదు. యేసుక్రీస్తు పొద్దున్న లేచే వరకు అందరూ రోగులు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. అందుకే పొద్దున్నే చాలా చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారక ముందే లేచి అరణ్యంలోకి పోయి ప్రార్థన చేసేవాడు దేవుడితోటి. ఆయన ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం లేదు ఆయనకు. అంటే అంత డిస్టర్బెన్స్ ఆయన. సేమ్ థింగ్ మనకు కూడా జరుగుతుంది. కాబట్టి మనము దేవుడికి స్నేహితులుగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ మనము న్యాయాధిపతుల్లో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఇంత జరిగిన తర్వాత నీవు వాళ్ళను ఒక వ్యక్తిని చంపినట్టు చంపేస్తావు. రెండో మాట, ఆ దేవతా స్తంభం తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. అది అసాధ్యమని తెలుసు, కానీ ఆయన నో అని చెప్పాల. అసలు ఈ మాటలు నిజంగా దేవుడే చెప్పాడా? ఓ పరీక్ష పెట్టాడు దేవుడికి. ఆ పరీక్ష మీకు తెలిసిందే. ఒక చిన్న గొర్రెబొచ్చు పెట్టాడు, దాని మీద మాత్రమే మంచు పడాలి, దాని చుట్టూ పడకూడదు అన్నాడు. దేవుడు చేసి చూపించాడు, అయినా నమ్మలేదు. రెండవసారి ఆ గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు, చుట్టూ పడాలండు, అది కూడా చేసి చూపించాడు. అప్పుడు నమ్మాడు. నమ్మి దేవుడి కార్యాన్ని కొనసాగించాడు. అసలు మన దేవుడిని నమ్మటానికే చాలా కష్టమవుతా ఉంది కదండి. అనుకుంటున్నాం మనం నమ్ముతామనేసి. ఏసై అంటాడు ఆవగింజతో విశ్వాసం పెట్టుకోండి, అది కూడా చేత కావట్లేదు. మన జీవితాలను మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది నిజంగా మన దేవుడిని నమ్ముతున్నామా లేదా అనే విషయం. నిజంగా నమ్మితే మన జీవితాలు వేరుగా ఉంటాయి.
దేవుడికి తెలుసు. ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ అనే మాట ఉంది. సంపూర్ణత వైపు కొనసాగాలి అనే మాట ఉంది. ఆ సంపూర్ణత ఒకరోజు రాదు. ఈరోజు అనుకుంటే ఈ రాత్రికి రాదు. ఈ రోజు నుంచి నేను నిజమైన క్రైస్తవుడిగా ఉంటే పొద్దున నుంచి ఉండలేరు. అది ఇట్స్ ఎ ప్రాసెస్. కొన్ని దినాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలుగా పట్టచ్చు. కానీ దేవుడు సహాయం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం దేవుడికి స్నేహితులుగా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకొని ఆయన వాక్యంను మనం గైకొంటూ ఆయన రాజ్యంలో ఉంటూ ఆయన అధికారానికి లోబడి మన జీవితాలను ముందుకు కొనసాగించడానికి, సంపూర్ణత వైపు కొనసాగించడానికి దేవుని కృప, ఆయన సహాయము మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.